సార్ 16 ఏళ్లలోపు పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేసింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఆ నిర్ణయాన్ని మోదీ ప్రశంసించడం కూడా జరిగింది. సో భారతదేశంలో కూడా ఆ దిశగా ఏమైనా ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా? ఎస్ అండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆస్ట్రేలియా వెళ్ళి ఒక పెద్ద విషయం మీద సెన్సేషనల్ ప్రకటన చేశారు. అదేంటంటే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ మైనర్ పిల్లలకి అంటే 18, 15 సంవత్సరాల బిలో 16 సంవత్సరాల బిలో ఉన్న వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేసింది ఆస్ట్రేలియా. ఇది చాలా సంతోషకరమైన విషయం. దీని నుంచి మేము ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటున్నామని స్వయంగా నరేంద్ర మోడీ గారే ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో మాట్లాడడం జరిగింది. అంటే వెంటనే ఏంటి, ఇది ఇండియాలో ఆయనే అక్కడ పొగిడాడు అంటే భారతదేశం ఇది గమనిస్తుందంటే ఎస్ అండి, మొత్తం దేశవ్యాప్తంగా సోషల్ మీడియా మీద బ్యాన్ పెట్టబోతున్నారు. ఈ బిల్లు కూడా వచ్చే వర్షాకాల సమావేశాలు జూలై 23 నుంచి జూలై నుంచి జరగబోతుంది. ఇది ఆగస్టు 20 దాకా. ఈ వర్షాకాల సమావేశాల్లో ఈ సోషల్ మీడియా బ్యాన్ దేశవ్యాప్తంగా బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయనేది మనకు అర్థమైపోతుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు బ్యాన్ విధించడం జరిగింది, కొన్ని రాష్ట్రాల్లో ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇదంతా స్టేట్ లిస్టు సెంట్రల్ లిస్టుకు వస్తుంది. దేశంలో ఉమ్మడి జాబితాకు వస్తుంది కాబట్టి ఉమ్మడి జాబితాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అవి రాష్ట్రాలన్నీ అమలుపరచవలసిందే. కాబట్టి ఇది అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆయన ఆల్రెడీ మనసులో మాట చెప్పేశారు. దేశంలో 16 లేదా 17 లేదా 14 లేదా 18 ఎంత పెడతారో ఈ బిలో పిల్లలకి సోషల్ మీడియా బ్యాను అంటే కుదరదు. మరి ఇది భారతదేశానికి అనువా కాదంటే ఒక విషయాన్ని గమనించాలి. ఆస్ట్రేలియా ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియా. ఆస్ట్రేలియా పాపులేషన్ ఏంటంటే ఎంటైర్ ఢిల్లీ అంత పాపులేషన్ లేదు ఆస్ట్రేలియాకి. ఢిల్లీకి ఉన్నంత పాపులేషన్ ఉంది, అక్కడ యూత్ పాపులేషన్ లేదు. వాళ్ళు ఏం చేసుకున్నా చెల్లుబాటు అవుద్ది. బట్ భారతదేశం ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. 145 కోట్ల మంది యావరేజ్ పాపులేషన్ ఎంత అంటే మన యావరేజ్ ఏజ్ ఎంత, సరాసరి వయసు భారతీయులు 145 కోట్ల మంది సరాసరి వయసు 27.4 సంవత్సరాలు. భారతదేశం అంటేనే యూత్. భారతదేశం యూత్ను ఉపయోగించుకుంటేనే సూపర్ పవర్ అవుద్ది, జనాభా లాభం, డెమోగ్రఫిక్ డివిడెండ్. మరి దీన్ని ఆలోచించకుండా సోషల్ మీడియా బ్యాన్ గుడ్డిగా పెట్టేస్తే అలాంటి గుడ్డిగా పెట్టకూడదు, ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. ఎందుకంటే ప్రస్తుతం యూత్ పాపులేషన్ ఉపయోగించుకోవాలి అంటే వాళ్ళకి అన్ని విషయాలు తెలియాలి. టెక్నాలజీ ఏంటి, ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్నీ తెలియాలి. ఇప్పటికీ కూడా కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో మైనర్ 12 సంవత్సరాల బాలికలు స్టార్టప్లు పెడిచి బిలియనీర్స్ అయిపోతున్నారు. మరి ఇండియాలో ఆ పరిస్థితి, వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ ఉంటే వాళ్ళు అవుదురా అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ నీట్ ఐఐటీలు వాళ్ళకి సోషల్ మీడియాలో యాప్లు ఇవ్వకుండా నీట్ ఐఐటీలు వాళ్ళు ఎక్కడ చదువుతారు? సివిల్ సర్వీస్ ఎక్కడ చదువుతారు? సివిల్ సర్వీస్ అంటే 21 సంవత్సరాల తర్వాత. నీట్ ఐఐటీలు నెంబర్ 1 ఉండడం వల్ల ప్రపంచాన్ని వెళ్తున్నాం మనం. మరి వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ ఉంటే వాళ్ళకి యాప్లు లేకపోతే, మొబైల్ లేకపోతే ఎలాగా? ఎక్కడ మీరు అరికెట్టేస్తారు? ఆఫ్టర్ ఒక పూర్ణాలజీనే వాళ్ళకి చేరకుండా ఆపలేకపోతున్నాం. ఏ విధంగా ఆపేస్తారు తల్లిదండ్రులు? అంటే ఏంటంటే నేను చెప్పేది ఒకటేనండి, ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్లో భాగంగా ఆస్ట్రేలియా పెట్టిందని, న్యూజిలాండ్ పెట్టిందని, కొన్ని ఇటలీ పెట్టుకుంది, బ్రిటన్ పెట్టిందని మనం సోషల్ మీడియా బ్యాన్ మీద పెడితే మనం చాలా గుడ్డిగా మన కంటిని మన చేతితోనే పొడుచుకున్నట్టు. ఎందుకంటే మనకు ఆ యూత్కి అన్ని ఇవ్వగలిగితే ప్రపంచాన్ని రూల్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ప్రపంచాన్ని రూల్ చేయడం భారతదేశానికి ఒక సాధనం యూత్ ఫోర్స్ అనమాట. ఆ యూత్ ఫోర్స్కి సోషల్ మీడియా బ్యాన్ అంటే మనం చాలా తప్పు చేసేస్తున్నాం. మరి ఏం చేయాలంటే సొల్యూషన్ ఒకటేనండి, తల్లి తండ్రులు ఏ సోషల్ మీడియా ఉపయోగిస్తున్నారో వాళ్ళు నిఘా ఉండాలి. స్కూళ్ళల్లో ఆపండి, స్కూల్కి వెళ్ళినప్పుడు ఆపండి, మొబైల్ కూడా స్కూల్లో నిఘా ఉండాలి. అది 1. 2, ఎందుకంటే సోషల్ మీడియాకి తప్పనిసరి మనం ఏమంటామంటే మన చేతిలో ఉన్న మొబైల్ని ఇట్స్ ఎ నెసెసరీ ఎవిల్ అంటాం. అత్యవసరమైన భూతం అనమాట మన చేతిలో. మన అవయవం కంటే అతిపెద్ద అయిపోయింది. ఈవెన్ సోషల్ మీడియా కూడా అంతేనండి. కాబట్టి భారతదేశం ఏం చేయాలంటే ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి ఈ టెక్నాలజీ ఫిల్టరేషన్ చేయాలి. పిల్లల దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్కి ఈ సోషల్ మీడియా మనల్ని చెడగొట్టే సోషల్ మీడియా యాప్స్ రాకుండా అందులో పెట్టొచ్చు. మరి ఆ టెక్నాలజీని ఎందుకు ఉపయోగించలేకపోతున్నాం? అది పెట్టండి. తర్వాత కొన్ని సోషల్ మీడియాలో 18 సంవత్సరాలు బిలో ఉన్న వాళ్ళకి కొన్ని యాప్స్ అనేవి అస్సలు అంగీకారం. ఇది మొబైల్ ఫోన్ తయారు చేసినప్పటి నుంచి, మొబైల్ ఫోన్ వెళ్ళినప్పటి నుంచి, సిమ్ కార్డు నుంచి కూడా వీటిని ఇంప్లిమెంట్ చేస్తే అది ఒక పెద్ద ప్రత్యామ్నాయం. కాకపోతే గుడ్డిగా మాత్రం సోషల్ మీడియా బ్యాన్ విధిస్తే మన డెమోగ్రఫిక్ డివిడెండ్, జనాభా లాభాన్ని మన చేతితో మనమే కొట్టుకుని వికసిత్ భారతం మనమే అడ్డుకున్నట్టు. కాబట్టి ఎక్స్పర్ట్స్ని, డెమోగ్రఫర్స్ని, ఎకనామిస్టులని, ఈ టెక్నాలజీ అందరినీ, ఈ సోషియాలజిస్ట్ని అందరినీ కన్సల్ట్ అయ్యి ఒక కమిటీ ద్వారా ఈ చర్య తీసుకోవాలి. ఏదో ఆస్ట్రేలియా పెట్టిందంటే ఆస్ట్రేలియా ఈజ్ నాట్ ఏ హిస్టరీలెస్ కంట్రీ అని. బ్రిటన్ హిస్టరీలెస్ కంట్రీస్ పెడితే వాళ్ళకి లేనిది పెడుతున్నారు.
మనల్ని మనం కంటుతో తుడుచుకుంటాం. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మై ఒపీనియన్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ ఆగర్ వెల్ టు పుట్ ఏ బ్యాన్ ఆన్ ది సోషల్ మీడియా ఫర్ ది బిలో 16 years ఏజ్. ఇట్ షుడ్ బి దేర్ బట్ విత్ సర్టెన్ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్.